సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎల్ఏ నాగేశ్వరరావు ఒక వీడియో విడుదల చేసి నగర పోలీస్ కమిషనర్కు పంపుతూ తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దానికి కారణం ఉంది. బ్యాంక్ డబ్బు విపరీతంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయటం. ఎలాగంటే ఆ గాజువాకలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఆ బ్రాంచ్ డైరెక్టర్లు అయినా కొంతమందికి మాకు కూడా తెలియదు ఆ బ్రాంచ్ ఎక్కడ ఉన్నది అనేది. కానీ దానికోసం 35 లక్షల రూపాయలు సామాన్లు కొన్నాము బ్యాంకుకి సంబంధించినవి అని చెప్పన్నారు. ఆ సామాన్లు కొన్నాము అన్న దగ్గర నుంచి మాకు సభ్యులందరికీ కొంతమంది సభ్యులు అందరం దానికి పోరాడాము. మా పర్మిషన్ లేకుండా సామాన్లు ఎలా కొన్నా కానీ అసలు ఆ బ్యాంకుకి ఎంతవరకు ఆర్బీఐ పర్మిషన్ కూడా లేదు. కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు ఏకపక్షంగా మిగతా సభ్యులకి తెలుసో లేదో తెలియదు కానీ నాకైతే తెలియదు. నాకు ఏ విషయం హనుమాన్ జంక్షన్లో కొన్న స్థలం విషయం కానీ నూజివీడులో కొన్న స్థలం విషయం కానీ ఆ స్థలాలు ఎక్కడున్నాయో కానీ గాజువాక బ్రాంచ్ పెట్టిన విషయం కానీ అలాగే కొత్త వ్యక్తుల్ని ఆయన సొంత మనుషుల్ని అపాయింట్మెంట్ చేసుకునే విషయంలో కానీ నాకైతే తెలియదు. నాకు సంబంధం లేదు. ఈ బ్యాంకీ విషయాల్లో నాకు తెలియకుండా జరిగినవి. దానికి ఒకే ఒక కారణం, నేను తెలుగుదేశం పార్టీ అవ్వటమే దాని యొక్క కారణం. కనుక బ్యాంకీ ఖాతాదారులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని నాకు మద్దతుగా ప్రార్థన. దానికోసం నాకు ప్రాణభయం ఉన్నందున విజయవాడ సిటీ పోలీసు వారు కూడా నాకు రక్షణ కల్పించ ప్రార్థన. నమస్కారాలతో కళ్యాణ నాగేశ్వరరావు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును శుక్రవారం తిరువూరు పట్టణంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెరసాని ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిశారు. Thank you, sir. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 8వ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో
పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. విజయవాడ నున్న గ్రామంలో అత్త ఇంటి ముందు నిండు గర్భిణి నిరసన చేపట్టింది. తన భర్త కనిపించకుండా పోవడంతో కోడలను అత్తమామలు ఇంటి నుండి గెంటేశారని చెప్పింది. పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అట్లా మీ ఆయన్ని కిడ్నాప్ చేసావంట, నువ్వు మీ అత్తగారు మామగారు వచ్చి ఏడుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. నేను కిడ్నాప్ చేయటం ఏంది సార్, నేనేం చేయటం ఏంది సార్, సెటిల్మెంట్ మాట్లాడి పంపించేశారు. ఫస్ట్ నేను ఎవరు ఏంటని అడగల, ఆయన అలా అనేసరికి నేను హాస్పిటల్లో ఉన్నా, నాకు భయం వేసింది. నేనేం చేయట్లేదు సార్. అబ్బాయి ఎప్పుడు ఇలాగ ఇది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళే కావాలని 3 సార్లు పంపించి నా మీదే కేసు పెడతారు. కొన్ని రోజులకు మళ్ళీ పెద్ద మనుషులు తీసుకొని వస్తే వాళ్ళే పిలిపిస్తారు. నేనేం చేయలేదు సార్, నేను హాస్పిటల్లో ఉన్నా సార్, నేను ప్రెగ్నెంట్ సార్ అంటే పిచ్చుకుందయ్యా అన్న, హాస్పిటల్లో ఉన్నాను మాట్లాడుతుంది, మూడు కనపడట్లేదంటే అని చెప్పేసి అన్నారు సార్. సెటిల్మెంట్ చేశారు, నేను గర్భవతినండి, నాకు బాగోక నేను హాస్పిటల్కి వచ్చా అంటే నా మాట వినలేదు సార్. గంటలో వత్తవా రావా, గంటలో రా అని చెప్పేసి అన్నారు. నేను జగ్గేపేట హాస్పిటల్లో ఉన్నా, ఎట్లా వస్తాయి సార్ గంటలో అన్న, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సార్. ఇంకా తర్వాత నుండి నేను ఎవరు ఫోన్ చేసినా కాల్ రికార్డ్ పెట్టుకున్నా సార్. అప్పటి నుంచి ఇంకా అమ్మ అని మాట్లాడేది. అమ్మతో నేను ఆవిడని తీసుకొని వచ్చా. అప్పుడు నాకేం కావాలమ్మా అంటే, నాకు కొంచెం నేడియమనండి, నేను నా పిల్లోని పెట్టుకొని బతుకుతా, మా ఆయన వచ్చిన రోజే వస్తాడు, వాళ్ళని పెట్టమని నేను అడగట్లేదని మహిళా పోలీసుని తీసుకొని వచ్చా. ఆవిడ ఆ మాటే అడిగింది, అమ్మాయికి నీడని తీయండి, అమ్మాయి ఎట్లా బతికిద్ది పిల్లల్ని పెట్టుకొని, మిమ్మల్ని పెట్టమని అనట్లేదు అంటే వద్దని చెప్పారు. వద్దని చెప్పి పంపించేశారు. మళ్ళీ నిన్న ఇట్లా తీసుకొచ్చారంట, ఆవిడే మాట్లాడారు. తర్వాత పెద్ద మనుషులు మరి ఏంటమ్మా అని మీ మామగారు ఇలా అంటున్నారు, దేనికి ఒప్పుకోవట్లేదని అడిగారు సార్ నాగిరెడ్డి గారు. అయితే నాకు న్యాయం జరగాలి సార్, మరి ఇది నా పరిస్థితి, నేను వెళ్ళిపోతే నాకు ఎట్లా సార్, నేను ఆ పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, ఇప్పుడు నేను ఎట్లా బతకాలి సార్ అన్న. అయితే నేను అక్కడే ఉంటానండి, నాకు న్యాయం జరిగే వరకు అని నాగిరెడ్డి గారితో అంటే మా మామ అన్నాడు సార్, నువ్వు మళ్ళీ చెట్టు కింద కూర్చుంటే నేను మళ్ళీ పోలీసులను తీసుకొస్తా అన్నాడు సార్ పంచాయతీ ఆఫీసులో. ఇంకంతే సార్. విజయవాడలో బీజేపీ కార్యకర్తలు చెట్లు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి విచ్చేశారు. చెట్టు అమ్మ కోసం ఒక చెట్టు, అమ్మ కోసం ఒక చెట్టు, కాపాడండి 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 కాపాడండి. వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. గుడివాడలో టీట్కో ఇళ్ల పంపిణీలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో భారీగా అవినీతి జరిగిందన్నారు. ఈరోజు రాత్రి
మీ దగ్గర పనిచేసిన అధికారుల తాలూకా సిబ్బంది మరి ప్రభుత్వ డాక్యుమెంట్స్ని తగలబెడుతూ పోలీసులకు దొరికిన పరిస్థితులు ఉన్నాయి. కారు సిబ్బందిని కూడా రాత్రి పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇవాళ నువ్వు రెడ్ బుక్ అని ఉలిక్కి పడతా ఉన్నావు. నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా మర్చిపోయావు. రోజువారీ విచారణ కూడా మీ కేసులన్నీ కూడా విచారణకు వస్తూ ఉన్నాయి. ఆ కేసుల సంగతి చూడండి. మీ దగ్గర ఉన్న మీ మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల గురించి ఆ కోర్టుల గురించి చేయండి. చేతనైనంత మంచి కాదు, మంచి చేయడానికే కూటమి ప్రభుత్వం వచ్చింది. అధికారం ఏదైతే ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఇవాళ పిలి శాపనార్థాలు ఇవన్నీ కూడా మాట్లాడి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందన్నాడు. ఇంకా బుద్ధి జ్ఞానం రాకుండా, ఇంకా ప్రజలెత్తిన తీర్పుని అర్థం చేసుకోకుండా, ఈరోజు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాననే మాట నీ నోటి నుంచి రాకుండా, నాకు ప్రతిపక్ష హోదా లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఓ పక్కన స్పీకర్ గారికి ఉత్తరాలు రాస్తున్నావు, రెండో పక్కన మరి పిచ్చి ప్రలాపంలో మరి పిలి శాపనార్థాలన్నీ కూడా పెడుతున్నావు. రియాక్షన్ ఉంటుందంటున్నావు, హెచ్చరిస్తావన్నావు. ఎవరిని హెచ్చరిస్తున్నావు? ప్రజల్ని మీకు గుణపాఠం చెప్పారు. హెచ్చరించే పరిస్థితి లేకుండా 11 సీట్లతో వాత పెట్టారు. వాత పెట్టినప్పుడు కూడా వాస్తవాలు అర్థం చేసుకోకుండా పిచ్చి ప్రలాపాలతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకోమని చెప్పి జగన్ రెడ్డిని నేను తెలియజేస్తా